మన చుట్టూ కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. వాటిని ఔరా అనుకోవటం తప్ప ఏం చేయలేం. అలాంటిదే ఇది కూడా. సమాజానికి విశిష్ట సేవలు అందించినందుకు గాను దువ్వాడ శ్రీనివాస్కు డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనే సంస్థ డాక్టరేట్ బిరుదు ప్రదానం చేసింది. దాన్ని తీసుకోవడానికి దువ్వాడ నల్ల గౌన్లో టోపీ పెట్టుకుని తన సహచర భాగస్వామి దివ్యల మాధురితో కలిసి వెళ్ళారు. అక్కడ డాక్టరేట్ తీసుకున్నారు. వచ్చిన వాళ్ళంతా దువ్వాడ శ్రీనుతో పాటు దివ్యల మాధురిని కూడా అభినందించారు. దువ్వాడ శ్రీను ఇప్పటి వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 5 సార్లు ఓడిపోయారు. ఒక్కసారి ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది. ఆ సమయంలోనూ ఆయన వివాహేతర బంధంలో మునిగిపోయి ఎక్కడెక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. అచ్చెన్నాయుడిని ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం తప్ప చేయగలిగిందేం లేదు. ఇంతకీ ఈ డే స్ప్రింగ్ యూనివర్సిటీ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సికింద్రాబాద్లోని ఒక చిన్న గదిలో ఉంటుంది. అది క్రిస్టియన్ అంటే బైబిల్ పాఠాలు చెప్తామని ఆ వెబ్సైట్లో ఉంది. ఎలాంటి గుర్తింపు లేదు. అయినా ఈ వయసులో చేస్తున్న పనులకు పొంతనలేని అంశంలో డాక్టరేట్ ఇస్తామని ఆ సంస్థ చెప్పడం ఏంటో, దివ్యల మాధురితో సహా అక్కడికి పోయి ఆయన ఆ అవార్డు తీసుకోవడం ఏంటో దువ్వాడికే తెలియాలి అని చెప్తున్నారు విశ్లేషకులు.